ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. అసలు ఈ అంధకార సంబంధము అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. ఈ అంధకార సంబంధంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేశానని చెప్తున్నాడు వాక్య లేఖనాల్లో. ఈ అంధకార సంబంధము ఎక్కడ, అసలు అంధకారం అనేది ఎక్కడ ఎంటర్ అయింది, మానవుని జీవితంలోనికి ఈ అంధకారం అనేది ఎలా ప్రవేశించిందో మొదట మనం తెలుసుకోవాలి. అసలు ఈ అంధకారము ఎలాగొచ్చిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు అవ్వ ఆదాముని సృజించిన తర్వాత దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏదైనా వనంలో పెడతాడు. హల్లెలూయా. ఏదైనా వనంలో పెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఆదాము అవ్వమ్మ, ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండుని మీరు తినొచ్చు, ఈ తోట మధ్యలో ఉండే ఆ మంచి చెడుల్ని తెలివినిచ్చే పండును మాత్రం మీరు ఏం చేయకూడదు, తినకూడదు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తాడు, ఆజ్ఞిస్తాడు. మీరు ఈ తోటలో ఉండే ప్రతి ఒక్క పండును తినొచ్చు, మీకు ఆకలేసినప్పుడు ఆహారంగా అవన్నీ తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉండే పండును మాత్రము మీరు తినకూడదు అని చెప్తారు. అయితే తినకూడదు అన్నప్పుడు వాళ్ళేమో దేవునితో గడుపుతూ, దేవునితో సావాసం చేస్తూ, దేవునితో స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్న ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే, సాతానుడు ఏం చేస్తాడంటే అవ్వమ్మ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అవ్వమ్మ దగ్గరకు వచ్చి, దేవుడు ఈ పండుని మిమ్మల్ని ఎందుకు తినొద్దన్నాడు, ఈ పండు మీరు తింటే దేవదూతలుగా అయిపోతారు, మీకు అన్ని తెలుస్తాయి అని చెప్పి, ఎప్పుడైతే సాతానుడు ఏం చేస్తాడంటే ఒక అనుమానము, ఒక డౌటు, కోరిక అన్నిటినీ వాళ్ళ హృదయంలో పెట్టేస్తాడు. ఏమనంటే ఫస్ట్ ఏమంటాడు, నువ్వు దేవదూతలాగా అయిపోతావు ఈ పండు తింటానంటే మనమైతే ఏమనుకుంటాము, మనం కూడా చాలా గొప్ప వాళ్ళం అయిపోతాము, మనం దేవునితో సమానం అయిపోతాము, అన్ని మనకు తెలిసిపోతాయి అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇలాంటివి. మనం చూడండి, మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటూ ఉంటాము, నిన్ను గొప్పవాడినిగా చేసేస్తాను, అలా చేస్తాను. ఇప్పుడు మామూలుగానే అంటే ఇక్కడ సాతానుడు చెప్పే మాటల కన్నా కూడా ఈ భౌతికంగా మనం స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి కొందరితో, నేను నిన్ను మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళిపోతాను, నువ్వు నా మాట విన్నావంటే అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాము, వాళ్ళని నమ్ముతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళి మనల్ని కింద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ సాతానుడు ఏం చేశాడనంటే, సాతానుడు వీళ్ళని మంచి దేవునితో సావాసం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవునితో మాట్లాడుతూ, దేవునితో స్నేహం చేస్తూ ముందుకు వెళ్తూ అంత సంతోషమైన ఆనందకరమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం ఎంటర్ అయిందో తెలుసా? సాతానుడు మాట వీళ్ళు విన్నారు, సత్యమును వీళ్ళు వదిలేశారు. హల్లెలూయా. దేవుని మాటను, ఆ మాట వల్ల వీళ్ళు జీవిస్తున్నారని వీళ్ళకి తెలుసు. వీళ్ళు మహిమా స్వరూపం, దేవుని స్వరూపము కలిగి ఉన్నారు, దేవుని ఆ మహిమలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. కానీ వీళ్ళకి దగ్గరికి ఎవరు వచ్చారంటే సాతానుడు వచ్చాడు. ఆ కుటుంబంలోని ఏదేను వనము, భార్య భర్తలు ఇద్దరు కలిసి జీవిస్తున్న ఆ తోటలోకి ఎవరు వచ్చారంటే సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి వాళ్ళ హృదయములోనికి ఎప్పుడైతే వాళ్ళకి ఆ కోరికను, ఆ ఆశను పెట్టాడు, వెంటనే వాళ్ళ హృదయములు మారిపోయి దేవుని మాటను వదిలేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ పండుని తినడము స్టార్ట్ చేశారు. కొన్ని పండ్లు తీసుకుని అని అంటారు. హల్లెలూయా. అందులో కొన్ని పండ్లు తీసుకొని అవ్వమ్మ తిని ఆదాముకు కూడా ఇచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు తినమన్నాడు, దేవుడు ఏం చెప్పాడు? తినద్దన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి మనము? దేవుని మాట వినాలి. ఎందుకు వినాలి అంటే ఆయనే నిన్ను నన్ను సృజించాడు, ఆయనే మనల్ని
నిర్మించాడు. మనముల్ని ఓ మట్టిగా బొమ్మగా ఉన్న మనమల్ని ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకోవాలని చెప్పి దేవుడు ఒక మట్టి ముద్దను తీసుకొని ఒక బొమ్మలాగా తయారు చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగ నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అస్సలు మనకు ఇప్పుడు చూడండి, జీవము లేని ఆ మట్టికి దేవుడు ఏమిచ్చాడు? జీవమునిచ్చాడా లేదా? చూడండి, అలాంటి గొప్ప దేవుణ్ణి మాటని వీళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటను వదిలేసి సాతాను మాటని వీళ్ళు విన్నారు. సాతాను చెప్పిన మాట ప్రకారము వీళ్ళు ఆ పండును తినడం వల్ల వీళ్ళలో ఏముందంటే దేవుడిచ్చిన ఆత్మ ఏమైంది? వీళ్ళకి దూరం అయిపోయింది. ఎందుకనంటే పాపము వీళ్ళకి ప్రవేశించింది. హల్లెలూయా. అంటే ఈ పాపం అంటే ఏంటో తెలుసా? అగాధము, చీకటి. ఒక మనిషిలోకి దేవుని ఆత్మ దూరంగా వెళ్ళిపోయి సాతాను ఆత్మ వాళ్ళకి ప్రవేశించింది. ఎందుకనంటే చూడండి, సత్యంలో నడుస్తూ ఉన్న కుటుంబంలో అసత్యమునకు చోటిచ్చారు వాళ్ళు. ఈరోజు ఈ లోకంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకనంటే సత్యమును తెలుసుకుంటూ ఉన్నారు, సత్యములో వెళ్తూ ఉన్నారు, అసత్యమును ఎదురుపడినప్పుడు ఆ అసత్యమును ఎదిరించలేకపోతూ ఉన్నారు, ఆ అంధకారమును ఎదిరించలేకపోతూ ఉన్నారు, ఆ చీకటిని ఎదిరించలేకపోతూ ఉన్నారు. ఏదైనా వనంలో అవ్వమ్మకి ఆ తోటలో ఉన్న ఆ పండు అంటే చాలా రమ్యంగా కనబడిందంటాము కనులకు. ఆ రమ్యంగా కనబడినప్పుడు దేవుడు చెప్పిన మాట దానికన్నా గొప్పది, దానికన్నా సత్యమైనది, దానికన్నా జీవము కలిగినది. అయ్యో, నా తండ్రి చెప్పిన మాట నేను జవదాటకూడదు, ఆయన మాట ప్రకారమే నేను నడవాలని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆలోచించుంటే ఈరోజు బహుశా మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చుండకపోవచ్చు. మనము కూడా దేవునితో గడిపుండే వాళ్ళమే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటని వాళ్ళు తృణీకరించారో, సాతాను మాటను వాళ్ళు విన్నారో, అప్పుడే వాళ్ళ జీవితంలో పండు తినక ముందే వాళ్ళు ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయారు. పండు తిన్నారు కాదు, మాట ఎప్పుడైతే చూడండి, ఈ మాట ఏం చేస్తుందంట తెలుసా? మన జీవితములకు జీవమును కలిగి చేస్తుంది దేవుని మాట. హల్లెలూయా. ఇది వాక్యము. ఈ వాక్యము మన జీవితాలకు ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. మన జీవితంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగునిస్తుంది. ఎందుకనంటే ఒకానొక దినమున మనము కూడా ఎలాగున్నాము? చీకట్లో ఉన్నాము, లోకంలో ఉన్నాము, పాపములో ఉన్నాము, రకరకాల వ్యసనములు కలిగి ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము. ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించుకున్నాడు. ఈ అంధకార సంబంధమైన దాంట్లో మనము బందీలుగా ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ద్వారా మనందరికీ ఏమొచ్చిందో తెలుసా? విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. ఇవన్నీ మనకు రావడానికి కారణం ఏంటంటే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడంట. హల్లెలూయా. చూడండి, అదే విధముగా ఏదైనా వనంలో చూడండి, దేవుడు 6 రోజులు అన్ని తయారు చేసిన తర్వాత అంట ఆయనకి సంతోషం లేదంట. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట, ఈ భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్ర నక్షత్రములు అన్నిటినీ, జలరాశులు అన్నిటినీ కలుగు చేశాను, కానీ నా పోలిక చొప్పున నా స్వరూపంలో ఒక మనిషి ఉంటే బాగుంటది అని ఆయన ఆలోచించాడంట. అందుకే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాత్రి మనం చదువుకున్న వచ్చిన జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుని అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే రాత్రి చదివిన మొదటి అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై యుండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, ఈ జగత్కి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ అంధకారం అనేది ఏదైనా వనంలో అవ్వ ఆదాములో స్టార్ట్ అయినది. అదే అంధకారం తరమ వెంబడి తరం ఏమవుతుంది, అలాగ ముందుకు వస్తూ ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఇక్కడ 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన అధికారము, ఇంకొకటి సాతాను సంబంధమైన అధికారము. సాతాను సంబంధమైన అధికారం ఏంటంటే అంధకారమైనది. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నరకంలోనికి తీసుకెళ్తుంది, పాపంలోనికి తీసుకెళ్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ పరలోకమైనది, పరిశుద్ధమైన ఈ రాజ్యం ఏంటో తెలుసా? నీవు యేసు నిజమైన రక్షకుడు, ఆయన నామంలో తప్ప ఏ నామంలో నాకు రక్షణ దొరకదు. ఆయన నామంలో బాప్తీసం తీసుకుని ఆయన్ని నేను ఒప్పుకుంటే, ఆయన మాట నేను వింటే ఖచ్చితంగా నేనేమవుతాను? నాలో ఉన్న ఈ అంధకారమైనది, ఈ చీకటి పోయి నా జీవితంలో ఏమొస్తుందో తెలుసా? వెలుగు వస్తుంది. హల్లెలూయా! వెలుగు వస్తుంది. అదే అంధకార సంబంధమైనది. ఈ అంధకార సంబంధంలో నుంచి మనల్ని తీసుకురావట కొరకు, అవ్వ ఆదాము చేసిన పాపము నుంచి మనల్ని విడిపించుట కొరకు దేవుడు ఎంతో మంది రాజులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను ఎంతో మందిని పంపించాడు. కానీ ఎన్నో బలులు కూడా అర్పించారు. పాత నిబంధనలో వాళ్ళు పాపం చేసేది, బలులు అర్పించేది. సమాధాన బలి అని, పాప పరిహార్థ బలి అని, ఇంకొక బలి కూడా ఉంది. ఈ బలులన్నిటినీ వాళ్ళు అర్పించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళారు. కానీ వాళ్ళ పాపానికి మాత్రం పరిహారం అనేది దొరకలేదు. అందుకనే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిని ప్రేమించి, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మన కొరకు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి పంపించాడు. హల్లెలూయా! ఎందుకనంటే నిన్ను నన్ను అంధకార సంబంధంలో నుంచి విడిపించుట కొరకు. ఈ అంధకార సంబంధము ఎలాగుంటదనంటే, చూడండి, ఏదైనా వనంలో అవ్వమ్మకి కనిపెడినట్టే ఉంటది. ఈ అంధకార సంబంధం ఎప్పుడు కూడా మనల్ని చీకట్లేకి నడిపించేలాగుంటుంది. హల్లెలూయా! మనల్ని చీకట్లేకి నడిపించేలాగుంటది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ చీకట్లో నుంచి మనము వెలుగులోకి రావాలని అంటే మనం ఏం తెలుసుకోవాలంటే సత్యమును తెలుసుకోవాలి. సత్యమును మనము తెలుసుకోగలగాలి. లేకపోతే మన జీవితంలో మనం ఏమవుతామంటే ఈ అంధకారంలోనే ఉండిపోతూ ఉంటాం, ఈ పాపంలోనే ఉండిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఒక మాట మీకు చెప్తాను. అంధకారం అని అంటే, ఏదైనా వనంలో అవ్వమ్మ ఏం చేసింది? దేవునికి విరోధముగా ఒక తప్పు చేసింది. ఇక్కడ కొత్త నిబంధనలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఏమవుతుందంటే పాపంలో పట్టబడుతుంది. ఇప్పుడు ఏదైనా వనంలో ఉన్న అవ్వం అనుకోండి, ఒక 2 వ్యక్తులను తీసుకుందాం, స్త్రీల్ని. ఇప్పుడు అవ్వం ఏం చేసి దేవునికి దూరం అయిపోయింది? పాపం చేసి దేవుని మాటని, ఆజ్ఞను అతిక్రమించటం వల్ల పాపం చేసింది. ఇక్కడ ఈ స్త్రీ దేవుని సత్యం తెలియదు. ఈ స్త్రీ ఏం చేసింది? పాపం చేసింది. ఇప్పుడు అవ్వమ్మ వచ్చి ఈ స్త్రీ దగ్గరకు వచ్చి ఏమంటే, నువ్వు పాపం చేసావు, నిన్ను రాళ్ళతో కూడా చంపుతాననింది అనుకోండి, సపోజ్. అప్పుడు ఈ పాపం చేసిన స్త్రీ అక్కడ దేవుని మాటను అతిక్రమించిన స్త్రీ ఇక్కడొచ్చి పాపం చేసిన స్త్రీ. కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఏం జరిగిందని అంటే, దేవుడు ఒక మాట చెప్తాడు, యేసయ్య, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నీ పైన రాయేశారమ్మని అంటే, ఎవరు వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు అన్నప్పుడు, అయితే ఇంక మీదట నువ్వేం చేయకూడదు, ఈ పాపమునకు దూరంగా ఉండు, నీకు ఈ రోజు నుంచి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందని చెప్తాడు. అదే ఏదైనా వనంలో అవ్వమ్మ ఆదాముని ఎందుకు దేవుడు బయట తరిమేశాడు చెప్పాలి? ఎందుకు తరిమేశాడు అనంటే, వాళ్ళు ఆయన మహిమా స్వరూపంలో ఉన్నారు, ఆయన పోలిక చొప్పున ఉన్నారు ఆ రోజుల్లో. అయితే ఆ మహిమలో ఎప్పుడైతే దేవునితో ఉండి, దేవునికి దగ్గరగా ఉండి వాళ్ళు ఈ పాపమును చేశారో, వాళ్ళు అక్కడి నుంచి బయటికి తోలివేయబడడం జరిగింది. కానీ ఇదే స్త్రీ ఇక్కడ పాపం చేసిందని చెప్పి అందరూ తీసుకొచ్చారు, అక్కడున్న జనమంతా ఆమెను తీసుకొచ్చారు, రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రము ఆమెను ఏం చేశాడు?
క్షమించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన స్థితిలో మనం ఎలాగున్నామో ఫస్ట్ మనమల్ని మనం చూసుకోవాలి. మనమల్ని మనం చూసుకున్నప్పుడు ఎదుటోళ్ళలో మనం ఎప్పుడు కూడా వెళ్ళి తొంగు చూడకూడదు. మన పరిస్థితి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మనం ఎలా బ్రతుకుతూ ఉన్నామో, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నామా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నామా, నీ కొరకు నా కొరకు విడవకూడని భాగ్యమును విడిచి పశువుల పాకలో జన్మించి మన కొరకు అనేక కొరడా దెబ్బలు తిని అనేక మంది దగ్గర ఉమ్ము ఉంచుకొని పిడిగుద్దులు గుద్దించుకొని మన కొరకు సిలువులో కల్వరి సిలువులో మన కొరకు రక్తం కార్చిన యేసు క్రీస్తు ప్రభు వారి కోసము నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, అది మాత్రము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితము మన కంట్లో ఉండే దూలమును మనం ఏం చేయమంట చూడమంట. ఎదుటోళ్ళ కంట్లో ఉండే నలుసు కోసం మనం ఏం చేస్తూ ఉంటాము, భూతద్దాన్ని పెట్టి ఎదుగుతూ ఉంటాం. ఈ భూతద్దాన్ని పెట్టి మన జీవితమును మనము వాక్యంతో కడుక్కుంటున్నామా, మన జీవితమును మనము ఏం చేస్తున్నాం, దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవునికి అంటకట్టపడి ఉన్నామా, మన జీవితంలో దేవుని ఫలములు ఫలిస్తున్నాయా లేదా, మనం ఇంకా అంధకార సంబంధంలో ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా, సత్యానికి దగ్గరగా ఉన్నామా, లేకపోతే అసత్యానికి దగ్గరగా ఉన్నామా, ఏదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు నేను ఏం చేయాలనంటే దేవునితో పరీక్షించుకుంటూ ఉండాలి. దేవునితో మన బంధం ఏంటో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో మనము ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఈ రోజుల్లో మన జీవితాలు ఎలాగైపోయినాయనంటే మనల్ని మనం ఎప్పుడు చూసుకోవటం లేదు. ఎదుటోళ్ళని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి లోతుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు? నీ జీవితంలో నువ్వు సక్రమంగా ఏం చేయాలి, కడుక్కోవాలి. దేవుని వాక్యంతో మనము కడుక్కోవాలి. అప్పుడే మన జీవితం ఏమవుతుంది అంటే కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఇక్కడ అంటాడు కదా పేతురులో 2:9 ఏమంటాడు, ఆయన చీకట్లో నుంచి మన జీవితంలో ఏం చేశాడంట, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి. ఇప్పుడు అంధకారంలో నుంచి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. అంధకారం అంటే ఏంటి? పాపము. అది ఒక ఊబి అన్నమాట. అందులోంచి పడిపోయిన వారు ఎవరు కూడా పైకి లేలేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నీకు నాకేమిచ్చాడు, విడుదలనిచ్చాడా లేదా? ఈరోజు విడుదలనిచ్చినప్పుడు ఇక్కడ అంటాడు, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిను. ఇప్పుడు చూడండి, ఇండియాలో మనం ఉండాలని అంటే మనం ఏమై ఉండాలి? ఇక్కడ సిటిజన్షిప్ ఉండాలి. ఇక్కడ మనం ఏమై ఉండాలి? పుట్టి ఉండాలి. భర్త ప్లేస్ ఇండియాలో ఉండాలి. ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఓట్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి రావాలని అంటే ఎందుకు నీకు ఇవన్నీ ఉండాలి? నువ్వు ఈ దేశపోడివి, బయట దేశపోడు కాదు. నువ్వు ఇక్కడ ఇవన్నీ ఈ దేశంలో ఉన్న వాటి ప్రతి ఒక్క దాన్ని నువ్వేం చేయొచ్చు, అనుభవించవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటివన్నీ నువ్వు పొందుకోవాలంటే నీకేం కావాలి? ఈ దేశానికి కావాల్సినట్టు, దేశంలో నివసించడానికి కావాల్సిన నీకు ఐడి కార్డ్స్ అన్ని కంపల్సరిగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాజనివాసులుగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆయన రక్తంలో నువ్వేమై ఉండాలి? కడగబడాలి. ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉండాలి. ఆయనే నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన రాజ్య నివాసులుగా నువ్వు ఉండాలి అని అంటే మొదటి పేతురు 2:9 అన్నట్టు చీకట్లో నుంచి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి ఆయన నిన్ను ఎందుకు నడిపించాడో తెలుసా? ఆయన రాజ్య నివాసులుగా నువ్వు ఉండాలంటే మొట్టమొదట ఆయన రక్షణ భాగ్యం నువ్వు పొందుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయాలి. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురణ చేయాలి. ఏమనంటే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు నామములో మీరందరూ ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను రక్షించలేరు. నీ దగ్గర ఉన్న డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. నీ దగ్గర ఉన్నట్టువన్నీ నరకంలోని తీసుకెళ్తాయి, కానీ పరలోకానికి నీకు తీసుకెళ్లాలంటే పరమాత్ముడు గురించి నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. నీవు ఆయనలో నువ్వు పుట్టి ఉండాలి. ఆయన రక్తంలో నువ్వు పుట్టాలి. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. నువ్వు పరిశుద్ధమైన జీవమును నువ్వేం చేయాలి? కొనసాగించాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమిస్తాడంటే ఫలములను ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన రాజ్య నివాసులుగా మనం ఉండాలనంటే
చూడండి ఒకసారి యెషయా గ్రంథం 42:1 తీయండి. యెషయా గ్రంథము 42 అధ్యాయము 42 చాప్టర్. ఇదిగో నేను ఆదుకొనున్న సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు ఆత్మను ఉంచి ఉన్నాను, నా ఆత్మను ఉంచి ఉన్నాను. అన్ని జనులకు న్యాయము కనపరచును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాడంట. అతడు ఏం చేస్తాడు? అన్ని జనులకు ఏం చేస్తాడు? న్యాయమును కనపరుస్తాడు. ఏ న్యాయం అనంటే ఈ అంధకార సంబంధమైన చీకట్లో నుంచి గొప్ప వెలుగులోనికి తీసుకొస్తాడు. అదే ఆయన చేసే గొప్ప కార్యము. నీ జీవితం, నా జీవితం. న్యాయం అంటే ఏంటో తెలుసా? ఆయన పరిపాలనలోకి, ఆయన రాజ్య నివాసులుగా మనందరికీ ఏమిచ్చాడంటే గొప్ప రక్షణ భాగ్యంనిచ్చి ఈరోజు ఆయన రాజ్యములు మనం అందరం ఏం చేస్తూ ఉన్నాడు? నివాసం చేసేవారుగా మనల్ని దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. మన పాపములు, శాపముల నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఆయన ఆత్మను మనలో నివసింప చేసుకోవాలి. ఆయన ఆత్మలో మనం ఏమి ఉండాలి? ముద్రింపబడి ఉండాలి. ఆయన ఆత్మలో మనము జీవిస్తూ ఉండాలి. ఆయన ఆత్మలో మనం ఫలిస్తూ ఉండాలి. ఆయన ఆత్మ మనలో ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటి ఏమవుతుందనంటే పారిపోతుంది అంతే. ఎందుకనంటే అది పరిశుద్ధమైన ఆత్మ, పవిత్రమైన ఆత్మ. ఆత్మ మనలో ఉన్నప్పుడు మన జీవితము సరిచేయబడుతుంది, మన జీవనము సరిచేయబడుతుంది, మన బ్రతుకులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి. మునుపటి జీవితం వైపు ఎప్పుడు కూడా మనము తొంగి చూడము. ఎందుకనంటే దేవుని ఆత్మలో మనం ఏమై ఉన్నామో ముద్రింపబడి ఉన్నాము అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 53:12 ఒకసారి చదువుమా. మీరు త్వరపడి బయలుదేరుడి. 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి హల్లెలూయా. అనేకుల పాపమును ఏం చేస్తున్నాడంట? భరిస్తూ ఉన్నాడు. అనేకుల గురించి దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అనేకుల పాపము చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు కన్యక గర్భమునందు ఆయన ఈ భూమి పైన జన్మించాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితము. ఎందుకనంటే నిన్ను నన్ను అంధకార సంబంధమైన చీకట్లో నుంచి గొప్ప వెలుగులోనికి తీసుకురావడం కొరకే ఆయన ఆ రోజు అంత తగ్గింపు స్వభావమును కలిగి ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట అమ్మ, అపోస్తుల కార్యము 26:18 చదవండి. త్వరగా 26:18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపు. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరియుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు గురించి. పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఎక్కడంట? వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపు తిరుగుటకు నేను నిన్నేం చేస్తూ ఉన్నాను?
వాళ్ళ దగ్గరికి పంపుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి దేవుడి గురించి తెలుసు, అయినా వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లోనే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు పాత పద్ధతులను ఆలోచిస్తూ ఉన్నారు, పాత పద్ధతుల వైపు, అసత్యం వైపు నడుస్తూ ఉన్నారు. సత్యమును తెలుసుకుని కూడా అసత్యం వైపు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని అంటూ ఉన్నాడు ఏమనంటే, వారు చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరుగుటకు నేను ఏం చేస్తూ ఉన్నాను? వాళ్ళకి ఏం కావాలంట? విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెలుగుటకై. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కనులను నా కనులు తెరుగుట కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చి 3.5 సంవత్సరము ఆయన సేవా పరిచర్య చేసి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేసి ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండ. ఎందుకనంటే నీకు పాప క్షమాపణ ఇవ్వటకు, నిన్ను పరిశుద్ధునిగా చేయుటకు, నిన్ను పరిశుద్ధునిగా చేసి నీకు నిత్య జీవమునిచ్చి ఆయన నిన్ను స్వతంత్రం లేని నీ జీవితంలో స్వతంత్రమునిచ్చి సర్వ స్వతంత్రంలోనికి నిన్ను నడిపించి జీవము లేని నీ జీవితంలో జీవమునిచ్చి నిత్య జీవంలోనికి నడిపించి పరలోక రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్ళడం కొరకే తండ్రి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అయితే మనం అనుకుంటూ ఉంటాము మన పిల్లల్ని ఎప్పుడైనా చూడండి, ఒక హాస్టల్కి పంపించాలన్నా మనం ఎన్ని ఆలోచిస్తాము, చాలా విషయాలు ఆలోచించి అక్కడ చేర్చాలన్నా. అయితే తండ్రి ఒక ప్రణాళిక ప్రకారమే కుమారుని లోకాన్ని పంపించాడు. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన మరణించి తిరిగి లేస్తే గాని ఈ అంధకార సంబంధంలో ఉన్న జనాలకు ఏం రాదు? వెలుగు రాదు. అయితే అంత గొప్ప సంకల్పం ప్రకారము ఆయన నన్ను నిన్ను ప్రేమించి మనమలందరినీ ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఎందుకు పంపించాడు? మనలో ఉన్న పాపము, మనలో ఉన్న శాపము, మనలో ఉన్న దోషములు, వీటన్నిటినీ కోడి రక్తము, మనిషి రక్తము, జంతువు రక్తము వల్ల మనలో పోవు. అయితే ఈ పాపం పోవాలనంటే ఎలాగా? ఆయన వధింపబడిన గొర్రెపిల్ల వలె రక్తము చిందిస్తే గాని మన జీవితంలో ఉన్న పాపం ఏమవదు? ప్రాయశ్చిత్తం అవదు, విమోచన కలగదు. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ కనులు తిరిగిబడుటకై వారి యొద్దకు పంపుతున్నానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ కనులు అని అంటే చూడండి, ఏదెను వనములో అవ్వమ్మ ఆదాంకి ఆత్మ సంబంధమైన నేత్రములతో దేవునితో గడుపుతూ ఉన్న జీవితంలోకి ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యాడో అప్పుడు వాళ్ళ ఆత్మ సంబంధమైన కనులు ఏమయ్యాయి? ముయ్యబడినవి. శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైన కనులు వాళ్ళకి ఓపెన్ అవడం వల్ల అప్పుడు వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళ దిగంబరులని వాళ్ళు తెలుసుకోగలిగినారు. ఆత్మ సంబంధమైన నేత్రములు ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏం లేదు, వాళ్ళకి తెలియదు. మనం దిగంబరులము, మనం ఎలాగున్నాము అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన నేత్రములు ఈరోజు మనం తెరవబడి ఉన్నాయని అంటే ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకు ఆత్మ సంబంధమైన నేత్రములు ఓపెన్ అవ్వలేదు. ఈ ఆత్మ సంబంధమైన నేత్రం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పరిశుద్ధమైన జీవితమును గడపమని చెప్తుంది. హల్లెలూయా. దేవునికి దగ్గరగా గడపమని చెప్తుంది, దేవుణ్ణి ఆరాధించమంటది, దేవుని స్తుతించమంటది. నువ్వు దేవునితో తప్ప ఇంకా దేనికి నువ్వు లోబడద్దు అని చెప్తుంది. ఏదైనా వనంలో అవ్వమ్మ ఆ పండుకి లోబడిపోయింది. ఈరోజు లోకములో చాలా మంది దేవుని బిడ్డలు కూడా కొన్ని విషయాలు ఏమవుతూ ఉన్నారు? పడిపోతూ ఉన్నారు. అయితే నువ్వు దేవుని నిద్ర మంచం లేసి ఆయన్ని నువ్వు ఆరాధిస్తే, ఆయనతో నువ్వు గడిపితే, ఆయనతో నువ్వు నడిస్తే, ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఈ లోకమును నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఈ పాపం నుంచి ఈరోజు మనకు విడుదలను వచ్చి ఉన్నది. ఎందుకనంటే ఆయన సత్యవంతుడని నువ్వు నేను తెలుసుకుని ఉన్నాము. ఆ సత్యములో నువ్వు కుడికి గాని ఎడమకి గాని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఎందుకనంటే ఆ సత్యము నీలోకి రావాలనంటే ఆయన రక్తము చిందించడం ద్వారా వచ్చింది. ఈరోజు నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావు, నువ్వు అంధకార సంబంధమైన చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఉన్నావనంటే ఆయన బలి అవ్వడం వల్లే నీకు ఇవన్నీ జరిగాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, నా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణమునకు నేనేం చేయగలుగుతూ ఉన్నాను, నేనేం చేయలేకపోతూ ఉన్నానే అననే బాధ నీలో ఉండాలి. ఖచ్చితంగా
రోజు ఎవరికో ఒకరికి దేవుని మాటను నువ్వు చెప్తూ ఉండాలి, దేవుని మాటను ప్రకటించాలి. మనము ఒక దగ్గర కూర్చున్నప్పుడు, ఒక ప్రాంతంలో పనిచేసేటప్పుడు సాక్షి కలిగిన జీవితం కలిగి ఉండాలి. అదే విధముగా దేవుని బిడ్డ అనని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్ర వేయబడి ఉన్నాం కాబట్టి ఆ ముద్ర ఎప్పుడు కూడా ఇతరులకు మాదిరికరంగా కనిపించాలి. ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. అంధకార సంబంధంలో నుంచి నువ్వు విడబడి ఉన్నావు. ఈరోజు నీ కనులు, నీ ఆత్మ సంబంధమైన నేత్రములు ఏమైనా తెలుసా, తెరవబడి ఉన్నాయి. ఎందుకనంటే నువ్వు ఈరోజు ఈ సత్యమును తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదువు ఒకసారి. ఎలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధములకు నౌకరాదులతోను ఆకాశ మండలమునందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం విడిపింపబడ్డాం. ఎక్కడి నుంచి? అంధకారంలో నుంచి. కానీ ఇప్పుడు మనము పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో వీటన్నిటిని మనం జయించాలంటే మనం ఏం చేయాలి? వాక్యమును ధ్యానించాలి, వాక్యమును వినాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి, పరిశుద్ధాత్మతో సావాసం కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే మనలో దేవునితో నింపబడి ఉంటామో ప్రతి ఒక్క ఈ లోకనాథ శక్తులన్నింటినీ మనం ఏం చేయగలుగుతామో జయించగలుగుతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లోకమును జయించాలనంటే ఆ దేవుడిచ్చిన ఆ కవచమును మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచం అంటే అదేదో కత్తి కాదు, కానీ దేవుడిచ్చిన వాక్యమే నీకు సర్వాంగ కవచముగా ఉంటది. నువ్వు సాతాన్ని ఎదిరించగలుగుతావు, పాపమును ఎదిరించగలుగుతావు, దుర్నీతిని ఎదిరించగలుగుతావు. ప్రతి ఒక్క కీడు నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మనల్ని విడిపిస్తాడని అంటే నువ్వేం ధరించుకొని ఉండాలంటే దేవుడిచ్చిన ఆ కవచమును నువ్వు ధరించుకోవాలి. ఎందుకనంటే ఈరోజు నువ్వు విడిపింపబడి ఉన్నావు, కానీ నువ్వు మళ్ళీ బంధకాల్లోకి పడిపోకూడదు, లోకం వైపు పడిపోకూడదు, లోకం వైపు చూడకూడదు. అందుకే ఆయన నిన్ను నన్ను విడిపించి ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి ఈరోజు మనల్ని కొనుక్కొని ఉన్నాడు. అయితే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడు, 5:8 చదువు. ఎఫ్సీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. పూర్వమందు మనం ఎలాగున్నామంట? చీకటి అయి ఉన్నాం. ఇప్పుడైతే ప్రభువునందు మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. ఈ వెలుగు మన జీవితంలోకి ఎలాగొచ్చింది? ఆయన మాట మన హృదయంలో పడితే గాని ఈ హృదయంలో ఉన్న అంధకారం అనేది వెళ్ళలేదు. ఆయన సత్యం మనం తెలుసుకుంటేనే గాని ఈరోజు మన జీవితంలోకి వెలుగు అనేది తెలుసుకోగలిగినాం. ఈరోజు ఇంకొక మాట అంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం ఏం చేస్తుందంట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచు ఉన్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకున్నామండి. హల్లెలూయా. మనం ఏ సంబంధం అంట? వెలుగు సంబంధం. మనము దేవుని ఎరక్క ముందు ఏ సంబంధము? చీకటి సంబంధం. ఈ రోజు ఈ వెలుగు సంబంధాలు మనం తెలుసుకుని ఉన్నాం కాబట్టి వెలుగులోనే నడవాలి. హల్లెలూయా. మనము వెలుగులోనే నడవాలి. ఎందుకు? ఈ రోజు మనం వెలుగులోనే ఎందుకు నడవాలని అంటే మనము దేవునితో నిబంధన చేసుకుని ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనమునే ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే మనము ఒక వయసు వచ్చే వరకు మనం ఆ సత్యమును మనం తెలుసుకోలేదు. అయితే మనం తెలుసుకొని ఉన్నాం, కానీ మనకు ఒక 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చే వరకు కొంతమంది ఏం చేయలేదు? ఆ సత్యం తెలుసుకోలేదు. కానీ ఈ పిల్లలు పుట్టుకతోనే ఆ సత్యం తెలుసుకుని ఉన్నారు. మనకన్నా కూడా వాళ్ళు ఏమై ఉన్నారు? గొప్పవారుగా ఉన్నారు నా దృష్టిలో అయితే. ఎందుకనంటే వాళ్ళు దేవుని పిల్లలుగా ఈ చిన్నప్పటి నుంచి దేవుళ్ళు వాళ్ళు ఏమవుతున్నారు? ఎదుగుతూ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకములో జీవనము విధానంలో మనం కొనసాగించుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క దానిని మనం అధిగమించాలని అంటే దేవుడు మాట ప్రకారమే మనం జీవించాలి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4 నుంచి 6 వచనాలు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. చదవాలి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచు హృదయములో ప్రకాశించెను కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి మేము పరిచారకులమనియు ప్రకటిస్తున్నాం. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? సువార్త మనం ప్రకటిస్తూ ఉంటే ఏం కలిగి చేస్తుందంట? గుడ్డితనమును ఏ నేత్రాలకి? మనోనేత్రాలకి. హల్లెలూయా. మనోనేత్రములకి ఏం చేస్తుందంట? గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ సత్యమును మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మనకు ఏమవుతున్నాయంటే ఎదురవుతున్నాయి సమస్యలు. కానీ ఈ యుగ సంబంధమైన దాంట్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైన దాంట్లో మనోనేత్రములు గుడ్డితనమును కలుగజేస్తున్నాయండి. అయితే ఎప్పుడైతే ఆ మనోనేత్రములకు ఏం కావాలి? దేవుని సత్యం అనేది కావాలి. ఈరోజు మన మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నాయంటే మనం ఏం కలిగి ఉన్నాము? ఆయన రక్తంలో కడిగి ఉన్నాము. ఆయన సత్యమును మనం ఏమై ఉన్నాము? తెలుసుకొని ఉన్నాం. ఈ సత్యమును ప్రకటించేటప్పుడు మనకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా మనం ఏం చేయాలనంటే క్రీస్తు గుణాతిశయములు మనం ఏం చేయాలి? ప్రకటించే వారుగా ఉండాలి. అందుకని ఆయన మనమలని చూడండి ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువు. మనమల్ని ఆయన ఏం చేసుకొని ఉన్నాడు ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు. ఎందుకనంటే ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయుటకు, ఆయన సువార్తను ప్రకటించుటకు, అనేక ఆత్మలను దేవుని సన్నిధిలోకి నడిపించుట కొరకు దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన పిలుచుకొని ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఆయన పిలుచుకుంటూ ఉంటాడు. అందరిని ఒకేసారి పిలవడు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని పిలుచుకొని ఆయన పరిచర్యను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో ఆ రోజు రోమా సైనికులు అనుకున్నారంట, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం సిలువేసేస్తే ఇంతటితో ఏమవుతుంది? ఈ సత్యం అనేది ఆగిపోతుంది, ఈ సువార్త ప్రకటించడం అనేది ఆగిపోతుంది అని అనుకున్నారంట. కానీ ఆయన మరణించక ముందు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని? 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 70 మంది, 120 మంది, 5,000 ఇలాగా అనేక మంది. ఈరోజు సృష్టి మొత్తంలో దేవుని సువార్త ఒక వెలుగుగా వెలిగింపబడుతుంది. హల్లెలూయా. అనేక మందిని రక్షిస్తూ ఉంది. అనేక మందిని ఏం చేస్తుంది? ఆ మాట వెలిగిస్తూ ఉంది. వాళ్ళ చీకటి జీవితంలో నుంచి వాళ్ళని వెలుగులోకి నడిపిస్తుంది. అంధకార సంబంధమైన ఆ బంధకాల్లో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితము, మన జీవమును, మన హృదయమును దేవుని పాదముల దగ్గర కొమ్మరించి ఆయన సత్యమైన మార్గములు మనం అందరం ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించును గాక.